నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆషాఢ మాసంలోకి వచ్చేసాము. ఆషాఢ మాసం యొక్క విశిష్టత. సాధారణంగా ఆషాఢం అంటే ఆషాఢంలో అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, బోల్డని ఉన్నాయి. దాంతోపాటు అత్త కోడళ్ళు గడప దాటకూడదు, కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఒక చోట ఉండకూడదు, అవును, గోరింటాకు పెట్టుకోవాలి, గోరింటాకు పెట్టుకోవాలి, మునగాకు తప్పనిసరిగా తినాలి. అవునండి. ఆషాఢ ఆదివారాలు మునగాకు, ఓహో. అవిసి పువ్వులు కూడా తింటారు. అవిసి పువ్వుతోటి కూడా వంట చేసుకుంటారు. ఆహాహా. అవిసి నూనె వాడతారు ఓకే. బాగా. ఊళ్ళల్లో ఖచ్చితంగా ఆషాఢంలో మునగ తినాలి. ఓకే. ఓ ఇది తెలీదా నీకు? మునగాకు విషయం తెలియదండి. మేము ఆల్రెడీ అవిసి తింటారని నాకు తెలుసు, విన్నా. 2 ట్రిప్లు 3 ట్రిప్లు తినేసాం మేము ఆల్రెడీ. ఓ. మునగ బాగా తినాలి ఈ సీజన్ లో. సండే తినేస్తాను. ఆదివారాలు కనీసం అని చెప్తారు. ఏంటి రమ్మగారు చెప్తాం, విశిష్టత? అవన్నీ చాలా ఉన్నాయి వ్యవహారాలు. తప్పకుండా. ముందు అసలు విశిష్టత మాట్లాడు. ఆషాఢము అంటే ఇదేం పెద్ద పవిత్ర మాసం కాదని ఒక భావన ఉంటుంది. శ్రావణం కోసం వెయిట్ చేస్తాం, మనకి పూజలు ఉన్నాయి కాబట్టి. అవునవును. నిజానికి మన పూజలకి ఆది ఆషాఢమే. ఆషాఢంలోనే తొలి ఏకాదశి వస్తుంది. అవునవును. తొలి ఏకాదశి అంటే తొలి ఏకాదశి, మొదటి ఏకాదశి అని చెప్తాం. కానీ అంటే వర్షాకాలంలో వచ్చేదే మొదటి ఏకాదశి, వర్షాకాలానికి ముందు వచ్చేది. అవునవును. ఈ రోజున విష్ణుమూర్తి పడుకుంటారు. దీంతో పాటుగా సూర్యుడు కర్క సంక్రమణం అంటారు, కర్కాటక రాశిలోకి మారతాడు ఈ నెలలోనే. మారాక ఇప్పటిదాకా జనవరి మకర సంక్రాంతి నుంచి ఉన్న ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనంలోకి మారుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనం అంటే అయనము అంటే నడక, ప్రయాణము. సూర్యుడు ఉత్తర దిగ్భాగం వైపు నడిచేది ఉత్తరాయణం, దక్షిణానికి నడిచేది దక్షిణాయనం. దక్షిణం వైపు ఏం నడిచి వెళ్ళిపోడు. మనకు అసలు సంవత్సరంలో సరిగ్గా తూర్పును సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పుకుంటామా? ఏడాదిలో 2 సార్లే కరెక్ట్ తూర్పు కోణంలో, తూర్పులో ఉంటాడు సూర్యుడు. మిగిలిన రోజులన్నీ కూడా కొంతకాలమేమో ఇటు ఉత్తరం వైపుకి, అంటే కొంచెం ఈశాన్యం వైపుకి ఒక చిన్న డ్రాప్ ఒక పక్కకి అట్లా వెళ్తాడు. తర్వాత ఇప్పుడు దక్షిణం వైపుకి, ఇది మన దక్షిణానికి అంటే ఇది ఆగ్నేయాని వైపుకి వాళ్తాడనమాట. ఈ నడక సమయంలో దేవతలగా నిద్రాకాలము అని చెప్తారు. ఇప్పుడు వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నిద్రిస్తారని 4 నెలల పాటు ఆయన పడుకుంటారు. ఈ 4 నెలలు పడుకుంటే ఏమవుతుంది? సూర్యుడు వేడి తగ్గుతుంది. ప్రజలకి, భూలోకంలో మానవులకి నిద్రా సమయాలు పెరుగుతాయి. రాత్రిళ్ళు పెద్దవయ్యి పగళ్ళు చిన్నవవుతాయి. అవునవును. సూర్యుడి వేడి తగ్గిపోతుంది. సమస్త జీవరాశులకి అనారోగ్యాలు వస్తాయి. అందుకని ఇప్పటి నుంచి ఇది ఉపాసనా కాలము అని చెప్తారు. ఓకే. ఇప్పుడు చూడు, ఈ నెల అట్లా తిరగంగానే మనకు తొలి ఏకాదశి ఉపవాసాలు ఉంటాం మనం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి శ్రావణంలో ఏవో మంగళవారాలు శుక్రవారాలు పూజలు చేస్తాం, సగం ఉపవాసాలు. భాద్రపదంలో ఏవో కొంచెం పూజలు మనం నవరాత్రులు చేసుకుంటాము. తర్వాత 15 రోజులు పితృపక్షాలు వస్తాయి. ఎవరి తండ్రి తిథి ఉంటే వాళ్ళంతా ఉపవాసాలు ఉండాలి. తర్వాత వచ్చే కార్తీకం ఫుల్ ఉపవాసాలే, ఫుల్ ఉపాసన కూడా. ఉపవాసము ఉపాసన కలిసి వస్తాయి. ఈ ఆషాఢంలో అది మొదలు పెడతాం. ఆషాఢ మాసంలో ఇప్పుడు మనకి తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆషాఢ గురువారాలు మనకి రాయలసీమ వైపు కూడా అమ్మవారికి బోనం సమర్పించడము, అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం. బోనం అని పేరు పెట్టరు, బోనం మన ప్రాంతపు పేరు. ఈ బోనం అంటే అదేదో ప్రత్యేకమైన పదం కాదు. భోజనము ప్రకృతి, బోనము వికృతి. తెలుగులో ప్రకృతి వికృతి చదువుకుంటామా? అవును, అంతే. భోజనము బోనము, అమ్మవారికి ఆహార సమర్పణ చేయటమే బోనం అంటాం. బోనం. ఈ వ్యవహారంలో ఏంటంటే మనకి ఇప్పుడు సీజన్ మారిపోతుంది. వర్షాకాలం వస్తుంది కదా. ఇప్పుడు గ్రీష్మ ఋతువులో ఉన్నాం. ఏమిటి? జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మం, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. ఈ శ్రావణ భాద్రపదాలకి ముందు వచ్చేటువంటి ఈ సీజన్లో ముందు ఇప్పటికే మనకి మాన్సూన్స్ వచ్చేస్తాయి. తీవ్ర వర్షాకాలం కాకుండానే తొలకరి జల్లులు, అక్కడక్కడ ముసుర్లు, సడన్గా ఎండ నుంచి ఒకేసారి విముక్తి లభించిందని మనం ఏం చేస్తాం? ఉత్సాహంగా వానలోకి పరిగెడతాం. తడిసినా పెద్ద పాటి చెయ్యదు. ఆ తడుపు అనారోగ్యాలకి దారితీస్తుంది. అంటువ్యాధులు ప్రబలుతాయి, బాగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కలరా లాంటివి వస్తాయి, మోషన్స్ అవుతాయి. మనకు తెలిసిందే అది. స్టమక్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. ఈ సమయంలో ఇలా అంటువ్యాధులు అవి ప్రబలే సమయంలో మనం ఏ ఊర్లో ఉన్నామో ఆ ఊరి గ్రామదేవతని కొలిచి ఆమెకి ఆహారాన్ని సమర్పిస్తే అంటువ్యాధులు ప్రబలనివ్వకుండా అమ్మ తల్లి ఆపుతుంది అని. అన్నాన్ని శుద్ధంగా చేసి పెడతారు. బోన సమర్పణ ఏం చేస్తాం? ఏదో పాత్రలో వండి దానికి సున్నము అవి రాసి సున్నపు రాసి బొట్లు పెడతారు, సున్నం రాస్తారు, ఆ కుండకి పసుపు రాస్తారు.
చక్కగా కుంకుమ అవి బొట్లు పెడతారు, వేపాకులు అవి వాడతారు విస్తారంగా. ఆ ఘటానికి చుట్టూతా వేప మండలు కడతారు. ఇప్పటి నుంచి మనం వేప విరివిగా వాడాలని తెలియజేస్తుంది. ఈ సీజన్లో మనం బాగా వేప ముంచిన నీళ్లు, వేప చెట్లు, వేప కొమ్మల్ని గుమ్మాలకు కట్టుకోవటము ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఇక్కడ ఈ కలరా లాంటివి రావడం తెలుసు మనకి తెలంగాణ ప్రాంతాల్లో. మనం ఏం చేస్తాం, సాధారణంగా ఒక చోట దెబ్బతిన్నామనుకో దానికి రిపేర్ మొదలు పెడతాం. అవునవును. ఆ రిపేర్ ఏం చేస్తామో అది ఖచ్చితంగా చేయవలసిన విధానంగా అలవరుస్తాం. నువ్వు ఇప్పుడు ఏకాదశి ఉపవాసం నేను ఉంటాను, ఉపవాసం ఎందుకు ఉండాలో నేను అర్థమయ్యేలాగా చెప్తే ఎంతమందికి నచ్చుతుంది? ఉపవాసం ఉంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎవరుంటారు అనిపిస్తుంది. ఉపవాసం చేయటం వల్ల నీ ఆరోగ్యానికి వచ్చే ఇది నీకు డైటింగ్గా కూడా యూజ్ అవుతుంది. లాంటి మాటలు చెప్తే ఇంకొంచెం నచ్చుతుంది. దాన్ని మనం సాంప్రదాయంగా భావించేసి దాన్ని అవలంబించేస్తూ ఉంటాం. అందుకని ఏం చేశారంటే ఒట్టి మాటగా శాస్త్రం చెప్పింది ఖచ్చితంగా ఇది ఇవాళ నుంచి చెయ్యాలి, ఈ రోజున ఇదే తినాలి, ఫలానావి అస్సలు తినకూడదు, తింటే రౌరవాది నరకాలు వస్తాయి, పాతాళంలో పడతావు, భూలోకంలో పడతావు, మళ్ళీ కటాక్షం ఉండదు, అలాంటివి చెప్పి భయపెడితే కానీ ఎవ్వరు వినరు. అవునండి. కాబట్టి ఇక్కడి నుంచి అది మొదలుపెట్టారు. ఈ విష్ణుమూర్తి నిద్రించే కాలం కదా, ఇక్కడి నుంచి 4 నెలలు కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఇది దేవశయని ఏకాదశి, అది బోధిని ఏకాదశి. విష్ణువు నిద్రలేస్తాడు. ఈ 4 నెలలు చాతుర్మాస్య దీక్ష వహిస్తారు చాలామంది. చాతుర్మాస్యం సాధారణంగా యతులు, సన్యాసులు, పీఠాధిపతులు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడే ఉంటారు, కదలరు, ప్లేసులు మారరు, ప్రయాణాలు చేయకూడని నెలలు. ఇప్పుడు వాళ్ళకి చాతుర్మాస్యం, మనం ఏం చేయాలి, ట్రిప్పులు అవి పెట్టుకోకూడదు. ప్రయాణాల్లో ఇప్పుడు ఇదివరకు ప్రయాణాలు ఏం చేసేవాళ్ళు, ఈ అడవుల్లో నడిచిపోయేవాళ్ళు. ఎక్కడ పిడుగు పడితే ఏమైపోతుందో. అవునవును. ఉరుములు పిడుగుల కాలం కదా, చలికాలం, చలికాలం అనుకోండి, దీన్ని వర్షాకాలం, ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. అందుకని ప్రయాణాలును ఈ 4 నెలలు నెలకొక్కొక్కటి చొప్పున మానేయాలి. ఆకుకూరలు 1 నెల మానేస్తారు, పాలు పెరుగు అస్సలు లేకుండా 1 నెల, పప్పులు అస్సలు తినరు, శనగపప్పు, పెసరపప్పు, ఏ పప్పు ఉండదు. అట్లా 4 నెలలు పద్ధతిగా ఉంటారు. ఈ 4 నెలల్లో 4 రోజులు 8 ఏకాదశులు వస్తాయి. ఈ 8 ఏకాదశుల్ని ఖచ్చితంగా ఏకాదశి నియమం పాటించుకోవాలి. ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం చేస్తారు. దీంట్లో పౌర్ణములు వస్తాయి, 4 పౌర్ణములు వస్తాయి. 4వ పౌర్ణమి మనం చూడకపోతాం బహుశా. ఇప్పుడు ఆషాఢము, శ్రావణం, భాద్రపదము అసలు చూస్తాం. 4 పౌర్ణమి చూసి 5వ పౌర్ణమి వచ్చే నాటికి మనకి దీక్ష విరమణ అయిపోతుంది. చాతుర్మాస్య దీక్ష మామూలు గృహస్థులు కూడా చేయొచ్చు. సాధారణంగా ఏం చెప్తారంటే సంతానం పెద్దవాళ్ళు అయిన గృహస్థులు కూడా చాతుర్మాస్య దీక్ష తీసుకోవచ్చు అంటారు. అంటే కని పెంచే వయసులో తీసుకోరు చాతుర్మాస్యాలు. గృహస్థులు చాతుర్మాస్యంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఏది ఇలా కొన్ని తినకూడని పదార్థాలు అవి వదిలిపెట్టడము, ప్రయాణాలు మానేయచ్చు. ఇందులో ఏకభుక్తము, భూశయనము, బ్రహ్మచర్యము ఇలాంటి నియమాలు ఉంటాయి. అవి చిన్నవాళ్ళకి పెట్టరు, పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు, మామూలు వాళ్ళు, మనబొట్టి వాళ్ళు ఏం చేయొచ్చు, ఏకాదశి నియమాలు ఉంచుకోవచ్చు. ఇక్కడి నుంచి ఉపాసనా బలం పెరుగుతుంది. దేవతల నిద్రాకాలం కాబట్టి ఇప్పుడు మనం ఉపాసించటము, అనేక రకాల పూజలు, ఎప్పుడు జపం, ధ్యానం చేసుకోవటము, దానాలు చేసుకోవటము, తర్పణాలు చేయటము, ఇవన్నీ చేసుకుంటూ ఈ 6 నెలల కాలాన్ని గడిపితే మళ్ళీ మనకి మకర సంక్రమణానికి దేవతలంతా నిద్రలేస్తారు. మన హరిబోధిని ఏకాదశి ఎప్పుడు వస్తుంది, కార్తీకంలో వస్తుంది. కార్తీకంలో విష్ణువు నిద్రలేస్తాడు. మిగిలిన దేవతలందరూ కూడా కొంచెం ఇదిగా ఉంటారు. కార్తీకం తర్వాత మార్గశీరము చివరిలోకి సగపడయ్యేసరికల్లా మళ్ళీ మనకి ఇది వస్తుంది. మార్గశీరం అవ్వగానే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది కదా. మనకి ఎప్పుడు వస్తుంది అది, జనవరి 14 వస్తుంది. జూలై 16 నుంచి జనవరి 14 దాకా దక్షిణాయనము. ఈ దక్షిణాయనంలో కొన్ని చెయ్యరు, సాధారణంగా ఉపనయనాలు చేయరు, పెళ్ళిళ్ళు అవి చేసుకుంటాం, దక్షిణాయనంలో యజ్ఞాలు చేయరు. అంటే గృహస్థులు చేయకూడదు. అంటే దేవతలు నిద్రావస్థలో ఉంటారు అనే కారణం అంటారు, అంతేనా? అంతే, దేవతలు నిద్రావస్థలో ఉంటారని చేయకూడదు అంటారు. అంటే ఇది ఇప్పుడు శాస్త్రం చెప్తుంది ఇట్లా, ఈ సమయం దీనికి కాదు. ఈ 6 నెలలు ఏంటంటే మనకి మనం బలపరుచుకోవాలన్నమాట. నువ్వు జపం చెయ్యి, నువ్వు తర్పణాలు విడువు, నువ్వు ఉపవాసం చెయ్యి, ఇలాంటి నియమాలు చెప్తారు. సాధారణంగా ఈ దక్షిణాయనంలో ఉపనయనాలు మాత్రం చేయరు, ఒడుగు చేస్తారు కదా, థ్రెడ్ సెరమనీస్ అస్సలు ఉండవు. ముహూర్తాలు ఉత్తరాయణం వచ్చాకే ఉంటాయి.
సో దానికి నాంది ఈ ఆషాఢ మాసం. ఆషాఢ గురువారాలు అమ్మవారి అర్చన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆషాఢ గురువారాలు, ఆషాఢ ఆదివారాలు దుర్గని అర్చిస్తారు. ఆషాఢ గురువారాలేమో లక్ష్మీదేవిని, ఆషాఢ ఆదివారాలేమో దుర్గాదేవిని అర్చిస్తారు. సమీపంలో ఉన్న ఏ అమ్మవారి దేవాలయానికి అయినా వెళ్ళి నమస్కారం చేసుకొని మన శక్తి అనుసారం మన పద్ధతి ప్రకారం ఈ ఊళ్ళల్లో బోనాలు సమర్పిస్తారు. మన ఊళ్ళల్లో అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తాం, కొన్ని చోట్ల ఒడిబియ్యం పోస్తారు. మన పద్ధతి ప్రకారం అమ్మవారికి అప్పచెప్పుకోవటమే. దీని వల్ల ఏంటంటే మనకి గ్రామాల పరిసరాలు అవన్నీ కూడా శుభ్రపడతాయని, వేపాకులు అవి కలిపిన నీళ్లు, వేపాకులు ముంచి ఆ నీళ్లు వాకిళ్ళల్లో చల్లుకోవటం, వేపాకులు కట్టుకోవటం అలాంటివి చేస్తే ఇబ్బందులు తొలుగుతాయి అని చెప్తారు. బ్రీఫ్గా ఇది గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢంలో, మునగాకు తినాలి, లేదా అవిసె పువ్వులు అవి తినాలి. ఈ లెక్క పెట్టుకోవడం, ఈ సైన్ నెల గడిపేయటం, మధ్యలో వచ్చే తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వాటికి మళ్ళీ విడిగా చెప్తాం. తప్పకుండా రమ్మగారు. అయితే 4 నియమాలు పాటించాలన్నారు. కొన్ని ఆకుకూరలు వదిలేయాలి, కొన్ని పప్పు ధాన్యాలు, అలాగే ప్రయాణాలు అవి చెప్పారు కదా. అవి ఏ మాసాల్లో అది ఏమన్నా చెప్తారా? ఇంకొక టాపిక్లో చేద్దామా? మళ్ళీ చెప్తాం. అయినా ఇదేంటంటే చాతుర్మాస దీక్ష అందరూ చేసేది కాదు, అందరికి అవసరం లేదు. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంటే జయ, ఇక్కడ ఒక మాట చెప్పాలి జయ. చెప్పండి. ఇలా ఏదైనా ర్యాండమ్గా చెప్పామనుకో, చాలా మంది అదేదో వాళ్ళ మీదకే తీసేసుకుంటారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇబ్బంది పడి వీళ్ళు ఎందుకు చెప్తారు ఇలాంటివి అంటారు. ఇవి కాంప్లికేటెడ్ చేసేసుకుంటారు కదా. మనకెందుకు చాతుర్మాస్యం? మనకు అవసరం లేని విషయం అంటే అవసరం లేదు. చాతుర్మాస్య దీక్ష ఉన్నవాడికి మనం చెప్పక్కర్లా, ర్యాండమ్ గా ఇది విషయం. దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు, నార్మల్ పీపుల్ కి అక్కర్లేదు. కాదు, నార్మల్ పీపుల్ చేయగలిగేవి ఏంటంటే ఉపవాసము, మునగాకులు అవి తినడము, ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవటము, ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళటము, ఇక్కడి నుంచి వచ్చే ఈ 4 నెలల్లో వచ్చేటువంటి 4 రోజులు 8 ఏకాదశులైనా నియమంగా ఉండటము, ఇది మనం చేయగలుగుతాం. తప్పకుండా వాటిని ఇంకొక టాపిక్ కింద తీసుకుందాం. రైట్ అండి, నమస్తే. నమస్తే.